హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒరిజినల్ కరుంగలి మాల కావాలంటే ఎవరైనా సరే నా ఫేస్బుక్లోకి వచ్చి మెసెంజర్లో మీ నేము అడ్రస్ పెడితే నేను మీకు కొరియర్ చేస్తా. 8mm అవైలబుల్గా ఉన్నాయి, బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బ్రేస్లెట్ 500, అలాగే 8mm మాల 1500. ఓకే, సో మెసేజ్ చేయండి. సో మీ అడ్రస్కి కొరియర్ వస్తుంది. సో మనం 1 by 1 వెళ్ళిపోదాం. పూర్తిగా రీతుగా మారిపోతున్న తనూజని మీరు బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నారు. ప్రతి దానికి ఏదో ఒకటి. సో కళ్యాణ్ మీద ఒక ఫ్రస్ట్రేషన్, సో ఆ ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నామని పక్కన వాళ్ళ మీద తీసేయడం, ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి సో తనూజ బాధ ఏంటి, పూర్తిగా ఎందుకు అలాగా చంద్రముఖిలాగా మారిన గంగని చూడొచ్చు అన్నట్టుగా సో రీతులాగా మారిపోతుంది తనూజ. సో వాట్ ఎవర్ ఒక స్పెషల్ దాని గురించి కానీ, సో కళ్యాణ్తో ఉండడం కానీ, పేరింగ్ అప్ అయినప్పటి నుంచి, టాస్క్లు ఆడుతున్నప్పటి నుంచి ఇంకెక్కువైపోయింది ఇది. సో అది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మనం 1 by 1 పాయింట్ టు పాయింట్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చాలా నోట్స్ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. ఎవ్వరు మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి ఇది. సో రాము టెనెంట్స్ యాక్చువల్గా రావచ్చా? యాక్చువల్గా రీతు పవన్ డిమోన్ మీదే మనోడికి ఉంది కన్ను. అస్తమానం డిమోన్ పవన్ రావడం అనేది రాముకి నచ్చట్లా. సో అలాగే ఇమ్ము మమ్మీతో కలిసి ముచ్చట్లు పెడతా ఉన్నాడు రూమ్లో. ఇది కూడా కాస్త ఎలక్కాయ పడ్డట్టుంది గొంతులో. సో చెప్తున్నాడు కానీ వాళ్ళు వినే స్టేజ్లో లేరు. వెళ్ళి చెప్పబ్బా అంటున్నాడు ఇమ్ము. తను అక్కడ మమ్మీతో మాట్లాడుతున్నాడు. సో వెళ్ళి వాళ్ళకి చెప్పు, నీకు అదేనా ప్రాబ్లం, మమ్మీ మనం కూడా బయటకు వెళ్ళిపోదాం పదా అంటే, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు. సో చేస్తాను తప్పు, అక్కడ లేని బాధ ఇక్కడికి వచ్చేస్తుంది రాముకి కూడా. చూడండి, కొంచెం అక్కడ కాస్త పార్షియాలిటీ కూడా ఉంది, లేదని అనట్లా, కానీ స్ట్రిక్ట్గా ఉందామని చూస్తున్నాడు. కానీ అక్కడ మాట వినేవాళ్ళు లేరనమాట. సో అస్సలు డిసిప్లిన్ అనేది లేదు ఫస్ట్ నుంచి కూడా. సో మీకు గుర్తుందో లేదా, సాటర్డే ఎపిసోడ్లో ఒక ఆడియన్ అక్కడ కూర్చుని మైక్ పట్టుకుని అడిగారు కూడా, అసలు టెనెంట్స్ ఓనర్స్ అనే బాధ్యతే లేదండి ఎవరికి కూడా. సో అడ్డదిడ్డంగా ఆడుతున్నారు గేమ్, వాళ్ళకి అసలు అర్థమే కావట్లేదు. సో పనులు చేయడానికి పర్మిషన్తో లోపలికి వస్తున్నట్లేదు, ముచ్చట్లు పెట్టుకుంటానికి వస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. ఇప్పుడు ఈ వీక్ అయితే తెలిస్తే తేటతెల్లం అయిపోయింది. ఇక డేంజర్ అని ఏదైతే అపాయంది పెట్టారో, సో అప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడ సంజన బాగా ఏడ్చింది పాయింట్స్ కోసం అని చెప్పేసి అక్కడ డిస్కషన్ అనేది నడిచింది ఇమ్మాన్యుయల్ కంటే సంజనాకి. వాట్ ఎవర్ నాకు అనిపించింది నేను చెప్పా ఎస్టర్డే నా ప్రీవియస్ రివ్యూ చూస్తే మీరు ఎవరైనా అనాలిసిస్. సో నాకు ఎందుకని అది కొద్దిగా ఒక దొంగేడుపు లాగానే అనిపించింది. అక్కడ ఏం పెద్ద జెన్యున్గా ఫీల్ అయిపోయి హార్ట్కి తీసేసుకుని అయ్యో నేను జెన్యున్గా ఆడినా సరే ఈ నలుగురు వల్లే ఓడిపోయానే అని నాకు ఎక్కడ అనిపించలా. అంటే మేబీ ఏమన్నా కొంచెం ఎపిసోడ్ టెలికాస్ట్ చేయడమో, లేదంటే లైవ్లో కూడా ఎక్కువ లెంత్ చూపించకపోవడం, లేదంటే ఈ ఎమోషన్ క్యారీ చేసుకుంటూ సో పక్కన వాళ్ళతో పర్ఫెక్ట్ పాయింట్స్ అనేది జడ్జ్ చేయలేకపోవడం వల్ల నాకు అనిపించిందేమో. కానీ నాకైతే అలాగే అనిపించింది. అందుకని మీకు నా అనాలిసిస్లో క్లియర్గా చెప్పా. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమన్నా. నాకు అనిపించింది, నా పర్సెప్షనే చెప్తా. అలాగే చాలామంది ఏదో కామెంట్స్ కూడా చేస్తున్నారు, సార్ మీరు లేట్గా రివ్యూస్ పెడుతున్నారు, సో వేరే వాళ్ళ రివ్యూస్ అన్నీ చూసి వాళ్ళు విని అదే ఒపీనియన్ పెడుతున్నారు. అంత లేదు, అంత టైం ఉండదు. లైవ్ చూసుకుంటూ ఈ చూసుకుంటూ వేరే వాళ్ళ రివ్యూలు విని, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ రివ్యూలు నేను ఎక్కువ చూడను అసలు. ఊరికే అలా స్క్రోలింగ్ చేసినప్పుడు ఎలాగో సజెషన్లో దొరికితే అది ఎలాగో కనిపిస్తూ ఉంటుంది థంబ్నెయిల్స్ తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు విన్నా. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ పడితే మీకు ఒరిజినల్ నా పర్సెప్షన్ అనాలిసిస్ చెప్పలేను. మోర్ ఎవర్ అంత అవసరం లేదు, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 2 నుంచి చెప్తున్నాం మనం. సో మనం పర్సెప్షన్ ఏది ఉందో అది పర్ఫెక్ట్గా పెడుతున్నాం అందరితో. సో ఇప్పటి వరకు నా అనాలిసిస్లో ఏది రాంగ్ జడ్జిమెంట్ ఉన్నదో ఏదీ లేదు. ఎక్కడో కొంచెం నా పర్సెప్షన్ వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంటే 50-50% ఉందనుకోండి ఏదైనా పర్సెప్షను. మెజారిటీ పీపుల్ ఏదనుకుంటున్నారో అటువైపు మ్యాక్సిమం ఉంటుంది నాది. అది ఒక్కొక్కసారి ఏమవుతుంది 40-60 లేదా 30-70 ఇట్లా ఉంటుందనుకోండి. 30% పీపుల్ ఇదే హేట్ అనుకుంటారు.
సో ఇది చెప్పుకుంటూ పోతే ప్రొలాంగ్ అయిపోద్ది వీడియో. నెక్స్ట్ ఇమ్ము కామెడీ అయితే టైమింగ్ మామూలుగా లేదబ్బా. అసలు ఫ్లట్టింగ్ చేయడం కానీ తనూజని ఆ సాంగ్ పాడుతూ చైతన్య సాంగ్ మామూలుగా లేదు. అదైతే విపరీతంగా నవ్వించాడు. తర్వాత ఒకటి 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 రెండు 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 ర్యాంకింగ్లో సుమన్ శెట్టి ఎగబాగుతున్నాడు. అసలు ఎంత స్పాంటినిటీగా కామెడీ టైమింగ్ చేస్తున్నాడంటే సూపర్ అంటే సూపర్, ఫెంటాస్టిక్. అందుకని ఈసారి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ చక్కగా కూర్చుని హ్యాపీగా చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఈ హగ్గింగ్స్, కిస్సింగ్స్, నుదుటి మీద ముద్దులు పెడతాం, కౌగులించుకోవడం, మాటి మాటికి దాదా అంటాం, ఇలాంటివి లేవు. ఒకటి ఉంది, అదేంటో మీకు తెలుసు. ఒక జంట ఉంది, ఆ జంట గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, లేదంటే వీడియో పోతూనే ఉంటుంది. ఒక్కరు తప్ప. ఈ ర్యాంకింగ్స్ కామెడీ అయితే నాకు విపరీతంగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశా. ఎస్టర్డే నైట్ కూడా చెప్పాడు, అలాగే మళ్ళీ చెప్పాడు, మార్నింగ్ కూడా చెప్పాడు. నెక్స్ట్ మనం టాస్క్లోకి వెళ్ళిపోదాం. సో మ్యూజియం టాస్క్. ఈ టాస్క్లో ఫస్ట్ భరణి బాగా గెస్ చేసుకున్నాడు, తీసుకుని వచ్చాడు, పర్ఫెక్ట్గా చూసుకున్నాడు, తెచ్చాడు. నెక్స్ట్ ఏదైతే ఉందో తనూజ ఓవర్ యాక్షన్ కాకపోతే వెళ్ళింది ఫ్లోరా, మళ్ళీ వచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళీ పిలిచింది కదా. సో సంజన ఏమంది, దాదా చూసుకో ఒకసారి, తాను గీసింది చూడ అంది, సీహర్ అని కూడా అంది క్లియర్గా. సో ఇక్కడ బిగ్ బాసే 5 పెట్టాడు, నువ్వు నీ పార్ట్నర్కి అర్థమయ్యేలా గీసుకో, వద్దని ఎవడన్నాడు. నువ్వు అక్యురేట్గా అందంగా నువ్వు గీస్తే వెళ్ళిపోయి తెచ్చుకుంటాడు కదా అర్థమైనవాడు, అందులో తప్పే ఉంది. ఆయన అక్కడ వెళ్ళినోడికల్లా దొరికేది కదా, ఒక్కరికే దొరికిద్ది. ఎవడు స్పీడ్గా దాన్ని కలెక్ట్ చేయగలుగుతాడో, అంటే ర్యాండమ్గా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు అక్కడ. సో దాన్ని అలా 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 స్కాన్ చేయాలి. ఒకేలాగా ఉండే ఐటమ్స్ 2-3 ఉన్నాయి, అందుకనే పర్ఫెక్ట్ని పిక్ చేసుకుని తేవాలి. అది కూడా టాస్కే కదా, అది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదు. వేరే వాళ్ళకి దొరికేస్తుంది. ఫస్ట్ అదే అన్నాడు పవన్ కళ్యాణ్, ఆల్రెడీ ఆయనకి దొరికేసింది, మనం వెళ్ళి వేస్ట్ అనే అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ నీ మెంటల్ ఎబిలిటీ ఏంటి అనేది తనూజకి చాలా క్లియర్గా తెలుసు. ఎలా తెలుసు అంటే సాటర్డే ఒక ఎపిసోడ్ అయింది, పవన్ డిమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ మెంటల్ ఎబిలిటీ టాస్క్ ఆడితే మనోడు చాలా డల్ ఉన్నాడు, డిమోన్ పవనే కొంచెం హైలో ఉన్నాడు, కళ్యాణ్కి అంత సినిమా లేదు. అది అందరూ చూశారు. సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ వాట్ ఎవర్ యాక్టివిటీ రూమ్లోకి వెళ్తే అందరూ చూశారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి, ముందుగానే పవన్ కళ్యాణ్నే డ్రాయింగ్ గీయమని చెప్పి నువ్వు వెళ్ళి ఐటమ్ పిక్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సరిగ్గా గీసినా గీయకపోయినా మిగతా నలుగురిలో ఎవరో ఒకరు మంచిగా గీస్తారు కాబట్టి నీకు అది ఉండేది. నీకు గేమ్ స్ట్రాటజీ నీకు లేదు, మనకి రాలేదు స్ట్రాటజీ, పక్కన వాళ్ళ మీద ఏడవడం. ఇది ఎందుకనో నాకు నచ్చలేదు. కొద్దిగా చాలా ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ అనే అనిపించింది. ఇక్కడ ఫ్లోరాకి ఇమ్మాన్యుయల్ ఏమైనా హింట్ ఇచ్చాడా అంటే చాలామంది మెసేజ్ పెట్టారు, ఇమ్మాన్యుయల్ హింట్ ఇచ్చాడు ఫ్లోరా మాట్లాడక అని అన్నదే నువ్వు రైట్ తెచ్చావని వాళ్ళకి అర్థమైపోయింది అని. అంత లేదు, ఎందుకంటే ఫ్లోరా ఆల్రెడీ తనూజ తీసుకునే వెళ్ళింది చూసి డయాగ్రామ్. అదే కదా తనూజ బాధ, పక్కన వాళ్ళు చూసి ఆడారు, ఇది చూసుకుని ఆడారు అని. అక్కడ ఇమ్మాన్యుయల్ కామెడీగా అన్నా కూడా అది ర్యాంకింగ్స్లో పక్కన వాళ్ళు చూసి కాపీ కొట్టి వచ్చారు అని అన్నా కూడా అందులో ఆ జోకులో కూడా ఇంత నిజం ఉంది, లేదని అనట్లా. అయితే ఇక్కడ ఇది చూడకూడదని రూల్ లేదు కదా, నువ్వు ఓపెన్గా గీస్తున్నావు. అదే కదా గేమ్ అంటే. ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా మాట్లాడాడు, అవును అదే గేమ్ అంటే. నువ్వు కూడా ఆఫే గీసుకో, లేదంటే వాళ్ళు పక్కన వాళ్ళు మీ పార్ట్నర్ కూడా వేరే వాళ్ళు చూస్తూనే వెళ్ళమను. ఇదే గేమ్ అంటే నువ్వు చూపెట్టకుండా ఉండాలి, నువ్వు కవర్ చేసుకోవాలని చాలా క్లియర్గా చెప్పాడు. 100% పర్ఫెక్ట్. తనూజ కేవలం తన ఓవర్ యాక్షన్ వల్లే ఓడిపోయిందబ్బా, పూర్తిగా రీతులాగా మారిపోయిందా అని అనిపించింది నాకు పవన్ కళ్యాణ్తో కలిసి. సో ఇక డిమోన్ పవన్ రీతు ఒక పక్కన ఆడుతూనే ఉన్నారు వాళ్ళ గేమ్. వాళ్ళు వెళ్ళింది, రీతు వెళ్ళింది, కలెక్ట్ చేయలేకపోయింది, వాళ్ళు కూడా లిస్ట్లోనే ఉన్నారు, వాళ్ళేమి మీకంటే బెస్ట్గా ఏమి లేరు. అలాగే వాట్ ఎవర్ ఇంకో నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోదాం. అంటే ఆ బస్తాల గేమ్, హోల్డింగ్ గేమ్ ఏదైతే ఉందో, ఈ హోల్డింగ్ గేమ్లో కూడా పవన్ కళ్యాణ్దే తప్పు. మనోడు నిజమే, అది అమ్మాయిని చూస్తూ తనుజని చూస్తూ ఉండిపోయాడు.
ఆ చూస్తూ చూస్తూ ఉండటం వల్ల బ్యాలెన్స్ అనేది మనోడే పైకి లేపిన తను మనోడి కింద హోల్డ్ చేసేసరికి ఆ బస్తా పడిపోయింది. 100% కావాలంటే వెనక్కి వెళ్ళి స్లో మోషన్లో చూడండి, కళ్యాణ్ వల్లే బస్తా కింద పడిపోయింది. ఇది దివ్య వర్స్ట్ ప్లేయర్ నామినేట్ చేసేటప్పుడు చెప్పింది కళ్యాణ్కి. ఇది మాత్రం పక్కా రాసుకోండి, నో డౌట్ లేదు. ఇక్కడ అక్కడ కూడా ధనుజ దా పద అని మళ్ళీ సీన్ రీక్రియేట్ చేసినట్టు, ఇదిగో ఇట్లా ఉన్నావు ఇట్లా వెనక్కి వెళ్ళాం ఇలా పడిపోయింది. అసలు మెయిన్ ఓటమిని తీసుకోలేకపోతుంది. సో ఓటమిని తీసుకోలేనప్పుడు ఎలా ఉండాలి? ఓడిపోయినప్పుడు ఇక కసిగా నెక్స్ట్ గేమ్ ఎలా ఆడదామా అని ఉండాలి. అక్కడికి పవన్ కళ్యాణ్ చెప్తానే ఉన్నాడు పక్క నుంచి, నేను ఉన్నానుగా నెక్స్ట్ గేమ్ చూసుకున్నానులే, అదిలే ఇదిలే. బాబు కళ్యాణ్, అన్నీ నీకు అనుకూలంగా వచ్చే టాస్కులు రావు. నీకేదో ఫిజికల్ స్ట్రెంత్ ఉంది కదా, ఇరగ తీసేద్దాం, బిగ్ బాస్ ఏ టాస్క్ పెట్టినా నేనే విజేత, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలామంది షెడ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నీకు ఆ గ్రాఫ్ అనేది వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది? ఆ రీతుతో బాండింగ్ కట్ చేసుకోవడం వల్ల, సో డిమాండ్ పవన్తో టాటా బై బై చెప్పడం వల్ల వచ్చింది. మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి మింగిల్ అంటే ఎవరైనా చేయలేరు. వీళ్ళు నలుగురే అన్నట్టే ఉంది ఇక్కడ వ్యవహారం. అందుకే అన్నా నేను, పూర్తిగా రీతులా మారిపోయిన తనుజ కూడా ఇంకా వీళ్ళిద్దరు పులిహార చాలా రోత కొట్టేస్తుంది చూడాలంటే. ఎలా అంటే ఏ గేమ్ అయినా కూడా వీళ్ళకి గెలవాలి, వీళ్ళతోనే ఉండాలనే ఒక సెల్ఫ్ ఇది వచ్చేసారు. వీళ్ళు స్వార్థపరులు అయిపోయారు అనమాట. సో అది కొంచెం తనుజ తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఫస్ట్ వీక్లో గ్రాఫ్ ఇలా ఉంది తనుజది. ఈ కళ్యాణ్తో ఎప్పుడైతే అవుతుంది, బర్నీతో బాండింగ్ కట్ చేసుకుని దిగిపోయింది, ఆ తర్వాత రీతుతో బాండింగ్ పెంచుకుంది, ఇంకా దిగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనమే కిల్ చేసేసుకున్నాం. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటనేది బీబీ లవర్స్ మస్ట్ వాచ్, పక్కా రాసుకోండి అని ఒక ఎనాలిసిస్ చేసా. అది బ్రహ్మాండంగా ఉంటుంది ఎనాలిసిస్, చూడండి. సో అందులో చాలా డీటెయిల్గా చెప్పా అన్నీ కూడా. నెక్స్ట్ మనం హోల్డింగ్ టాస్క్లో చూసుకుంటే దమ్ము శ్రీజ చాలాసార్లు బెండ్ చేసింది. హ్యాండ్ని ఇట్లా అంది, అట్లా అంది, పడుకుంది, దాని మీద ఇలా ఉండిపోయింది, బెండ్ అయిపోయింది. అమ్మో బాబోయ్, మామూలు వర్స్ట్ ప్లేయర్ కాదు. ఇదే చెప్పాల్సింది వేరే వాళ్ళు ఎవరైనా. వాళ్ళు పాపం హోల్డ్ చేయడంలో ఉన్నారు, చూడలేకపోయారు. అలాగే సుమన్ శెట్టి ఇంకా స్టామినాకి మించి ఆడాడు. బట్ డ్రాయింగ్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి కంప్లైంట్ లేదు. చాలా సైలెంట్గా వెళ్ళాడు, చూసుకున్నాడు, వచ్చాడు, తనకి నచ్చినట్టు డ్రా చేశాడు. అది మాత్రం ఆ సిన్సియర్ ఎఫర్ట్ ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి. ఎక్కడ కూడా అతివాగుడు లేదు, ఎక్కడ కూడా తుత్తరపాటు లేదు, ఎక్కడ కూడా దూసుకుని వెళ్ళిపోదాం చకచక చేసేద్దాం అది కూడా లేదు. కూల్గా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఆడుకుంటున్నాడు సుమన్ శెట్టి. నాకైతే నచ్చాడు. ఇక తనూజ ఎప్పుడైతే ఆట మార్చిందో అక్కడే గేమ్ పోయింది తనూజది. సో ఫేస్ చూడటం కాదు, గేమ్ పైన ఫోకస్ పెట్టింది ఎవరిని, మన పవన్ కళ్యాణ్ని. అది మాత్రం నిజం. ఆ ఫేస్ చూడటం వల్లే పవన్ కళ్యాణ్ గేమ్ సర్వనాశనం అయిపోతుంది. ఇది మనమే కదా, మనం అనాల్సిన మాట, ఆడియన్స్ అనాల్సిన మాట. ఫ్రస్ట్రేషన్లో తనే అంది, ఆ ఫేస్ చూడటం కాదు, దాన్ని చూడు, గేమ్ని చూడండి. ఇది నిజం, అక్షరాల నిజం. భలే అనిపించింది నాకైతే ఆ మాట. ఇక నెక్స్ట్ హోస్ట్ ఏం చెప్పాడు అనేది కూడా మాట్లాడుకున్నాం. నువ్వు మెంటల్ ఎబిలిటీ లేదు, ఆ గేమ్లో స్ట్రాటజీ అనేది మార్చాల్సింది. ఇక వర్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి అందరూ కూడా మ్యాక్సిమం సుమన్ శెట్టి, ఇంకా కళ్యాణ్, శ్రీజ వీళ్ళకి ఓటేశారు. తనుజకి ఒకే ఒక్క ఓటు పడింది. సో వీళ్ళు వర్స్ట్ ప్లేయర్స్ అని మనం అనలేం, కానీ పాపం కళ్యాణ్ గేమ్ అయితే చెడగొట్టుకుంటున్నాడు. ఎందుకంటే బాటంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు అని ఖచ్చితంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత మనకి అర్థమైపోద్ది. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. నా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది, స్పెషల్ వీడియో, అది కూడా చూడండి. సో దిస్ ఈస్ పరిటల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.